సో ఇఫ్ యూ సీ వన్ మోర్ ఎగ్జాంపుల్ లైక్ ప్రీవియస్, మళ్ళీ రిలేటివ్ ఎర్రర్కి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. దీంతో మీకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది ఎట్లా చేయాలి సమ్స్ అనేది. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ రూట్ b బై c క్యూబ్ వెన్ a ఈజ్ ఈక్వల్ టు 6.54 ప్లస్ ఆర్ మైనస్ 0.01 అండ్ b ఈజ్ ఈక్వల్ టు 48.64 ప్లస్ ఆర్ మైనస్ 0.02 అండ్ c is equal to 13.5 plus or minus 0.03. Also find the relative error in the result. So ఈరోజు కొంచెం ఫార్మల్గా వెళ్దాం. గివెన్ s is equal to వాడు ఇచ్చిన ఫంక్షన్ తీసుకుందాం. అండ్ సో తను ఫస్ట్ చెప్పింది ఏంటి, అడిగింది ఏంటి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ అన్నాడు. ఎస్కి వాల్యూ అడిగాడు. సో ఎస్లో ఏమున్నాయి, ఏ ఉంది, బి ఉంది, సి ఉంది. దాని వాల్యూస్ కూడా ఇచ్చేసాడు. సో ఎస్లో ఎస్ అనే ఫంక్షన్లో ఆ 3 వాల్యూస్ పెట్టేసి దాని వాల్యూ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఏ స్క్వేర్ అన్నారు. సో ఏ అంటే ఇది మొత్తం కాదు, ఏ అంటే 6.54 మాత్రమే. ఇది ప్లస్ ఆర్ మైనస్ 0.01 ఏంటి, ఎర్రర్ అవుతుంది. సో ఇది మనం పక్కన తీసేసుకుంటాం. ఇది ఎర్రర్. ఫస్ట్ ఏ వాల్యూ రియల్ వాల్యూ 6.54 అవుతుంది. దెన్ b ఈజ్ ఈక్వల్ టు 48.64. సో దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ b. 0.02 ఏమవుద్ది, దాని ఎర్రర్ అవుద్ది, పక్కకు తీసేయండి. అండ్ c వాల్యూ ఇది పక్కకు తీసేయండి. సో s ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మీన్స్ 6.54కి స్క్వేర్ కడితే మనకి 42.9025 వస్తుంది. ఇంటూ రూట్ b మీన్స్ రూట్ ఆఫ్ 48.64 ఏమొస్తుంది, 7.115659 సో ఆన్ వస్తుంది బై సి క్యూబ్. సి ఏంటి 13.5, ఇక్కడ వరకే తీసుకోవాలి. సో 13.5కి క్యూబ్ కడితే 2476.813977 వస్తుంది. మీరు కావాలంటే క్యాలిక్యులేటర్లో ఒకసారి చేసి చూడండి. దెన్ అన్ని మొబైల్ క్యాలిక్యులేటర్ అండ్ సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ కొన్నిసార్లు డిఫరెంట్ వాల్యూస్ ఇవ్వచ్చు. ఆస్పాస్ అక్కడ దగ్గరలోనే ఇస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు. లైక్ డిజిట్స్ డెసిమల్ ప్లేసెస్లో కొంచెం అటు ఇటు అవుతుందేమో కానీ మిగతా వాల్యూ అంతా ఒకటే అవుతుంది. సో నో ప్రాబ్లం ఏది యూజ్ చేసినా. దెన్ కానీ సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ని యూజ్ చేయడం నేర్చుకోండి. బికాజ్ ఎగ్జామ్లో సైంటిఫిక్ క్యాలిక్యులేటర్కి ఎలా ఉంటుంది, మొబైల్ తీసుకెళ్ళినవారు కదా. దెన్ సో ఇది ఇంటూ అండ్ బై డివైడెడ్ బై చేస్తే ఈ రెండు ఇంటూ చేస్తే 3305.2796 వస్తుంది బై డివైడెడ్ బై డినామినేటర్. దెన్ మనం డినామినేటర్ డివిజన్ చేసేటప్పుడు మనకి ఆన్సర్ 0.1233 వస్తుంది. సో 1233 లైక్ ఇది క్యాలిక్యులేటర్లో వచ్చింది, ఇది టెక్స్ట్ బుక్ నుంచి వచ్చింది. ఎనీథింగ్ డెసిమల్స్లో కొన్నిసార్లు తేడా వస్తుంది. సో వాడు ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటి, ఫైండ్ ద రిలేటివ్ ఎర్రర్ అన్నాడు. రిలేటివ్ ఎర్రర్ ఫార్ములా ఫస్ట్, రిలేటివ్ ఎర్రర్ అంటేనే మనకి అబ్సల్యూట్ ఎర్రర్ బై ఎక్స్. సో అబ్సల్యూట్ ఎర్రర్ అంటే ఏంటి, ఎక్స్ మైనస్ x1 ఓకే బై ఎక్స్. సో ఎక్స్ మైనస్ x1 అంటే ఏంటి, చేంజ్ ఇన్ ఎక్స్ బై ఎక్స్. సో ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్ ఏంటి ఎస్ కాబట్టి మనం చేంజ్ ఇన్ ఎస్ బై ఎస్ అని రాసుకోవచ్చు. చేంజ్ ఇన్ ఎస్ ఫార్ములా చూద్దాం. చూడండి, చేంజ్ ఇన్ ఎస్ డెల్టా ఎస్ ఫార్ములా. ఎస్ అనే ఫంక్షన్లు ఎన్ని ఉన్నాయి, ఏ ఉంది, బి ఉంది, సి ఉంది. సో 3 విత్ రెస్పెక్ట్ టు ఏ చేయాలి డిఫరెన్షియేషన్, విత్ రెస్పెక్ట్ టు బి చేయాలి, విత్ రెస్పెక్ట్ టు సి చేయాలి. సో ఎట్లా చేయాలో చూద్దాం. ఫస్ట్ డెల్ ఎస్ బై డెల్ ఏ, సో డెల్టా ఎస్ ప్లస్ డెల్ ఎస్ బై డెల్ బి, సో ఇక్కడ డెల్టా ఏ వస్తుంది. సో డెల్టా బి ప్లస్ డెల్ ఎస్ బై డెల్ సి, డెల్టా సి. సో ఇది డెల్టా ఎస్. సో మనకేంటి ఇయర్ డెల్టా ఎస్ బై ఎస్ కదా. సో నేను ఇక్కడ బై ఎస్ పెడుతున్నా, అప్పుడు ఇక్కడ బై ఎస్ వస్తుంది. అంటే 1/s ఇంటూ హోల్ ఫంక్షన్. సో ఆ 1/sని 3 టర్మ్స్తో మల్టిప్లై చేసుకుంటే డివిజన్స్లో ఎస్ యాడ్ అవుతుంది. సో ఆ ఫార్ములాని ఇక్కడ రాశాను, ఈఆర్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎస్ బై ఎస్. సో ఇది ఫార్ములా. దెన్ వాల్యూస్ పెట్టండి. సేమ్ ముందు సమ్మే, కొంచెం డిఫరెన్స్ ఏంటంటే అక్కడ ముందు సమ్లో ఎర్రర్ అని ఒక్కటే ఎర్రర్ మూడింటికి ఇచ్చేసాడు. ఇక్కడ మూడింటికి మూడు వేరే ఎర్రర్లు ఉన్నాయి. సో డెల్ ఎస్ బై డెల్ ఏ మీన్స్ ఎస్ అనే ఫంక్షన్ ఎక్కడ ఉంది, ఇది బై డెల్ ఏ. ఏతో మనం డిఫరెన్షియేషన్ చేయాలి. సో ఏ స్క్వేర్ అంటే ఎక్స్ పవర్ ఎన్ అంటే n-1 వస్తుంది కదా. సో 2 ముందుకు వచ్చేది, 2a 2 - 1 అంటే 1. సో 2a రూట్ బి బై సి క్యూబ్, 2a రూట్ బి బై సి క్యూబ్ అండ్ డెల్టా ఏ. సో డెల్టా ఏ అంటే ఏంటి, ఏకి ఉన్న అబ్సల్యూట్ ఎర్రర్ మీన్స్ చేంజ్ ఇన్ ఏ వాల్యూ. చేంజ్ ఇన్ ఏ వాల్యూ ఏంటి, ప్లస్ ఆర్ మైనస్
0.01. సో ఈ మోడ్ కాబట్టి ప్లస్ పెట్టినా ప్రాబ్లం లేదు, మైనస్ పెట్టినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే లాస్ట్కి ప్లస్సే వస్తుంది. సో మనం ప్లస్ తీసుకుందాం, నార్మల్గా వాల్యూ తీసేసుకుందాం. 0.01 ఏ వాల్యూ అంటే డెల్టా ఏ వాల్యూ బై ఎస్ అనే ఫంక్షన్ ఇక్కడ ఇచ్చాడు కదా. సో ఏ స్క్వేర్ రూట్ బి బై సి క్యూబ్. బై అనేది డివిజన్లో నుంచి మల్టిప్లికేషన్లోకి వెళ్ళిపోద్ది న్యూమరేటర్లోకి వెళ్ళేటప్పుడు. ప్లస్ సేమ్ డెల్ ఎస్ బై డెల్ బి. బీతో ఈసారి డిఫరెన్షియేషన్ చేస్తే మనకేమొస్తుంది, రూట్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1/2 రూట్ ఎక్స్. సో ఏ స్క్వేర్ 2 రూట్ బి సి క్యూబ్ డినామినేటర్లో ఉన్నది ఇంటూ. సో డెల్టా బి మీన్స్ బీకి ఉన్న ఎర్రర్ ఎంత చేంజ్ 0.02 ఇక్కడ ఉంది కదా. సో దాని వాల్యూ ఇక్కడ వేసుకుంటాం. అండ్ సేమ్ ఎస్ వాల్యూ ఇక్కడ తీసుకుంటాం. ఎస్ వాల్యూ ఆల్రెడీ ఇచ్చేసిన వాల్యూ ఇక్కడ తీసుకుంటాం. ఇక్కడ సి క్యూబ్ ముందుకు ఎందుకు వెళ్తుందంటే చూడండి, సంథింగ్ ఎక్స్ అనుకుంది పైంది సంథింగ్. సో ఎక్స్ బై ఏ బై బి ఉంది. సో నేను అప్పుడు ఏం చేస్తా, ఎక్స్ ఇది పక్కకు తీసుకెళ్ళినప్పుడు రెసిప్రోకల్ అవుద్ది, బి బై ఏ అవుతుంది, అంతే కదా. డివిజన్లో ఏదైనా మనం న్యూమరేటర్కి తీసుకెళ్ళేటప్పుడు రెసిప్రోకల్ కింద చేసుకోవాలి. సో అప్పుడు ఎక్స్ బి బై ఏ అంటే ఇక్కడ ఎక్స్ బై ఏ బై బి ఉండేది అనేది డినామినేటర్ని పైకి తీసుకెళ్ళినప్పుడు న్యూమరేటర్కి వెళ్ళిపోతుంది. డినామినేటర్లో న్యూమరేటర్ అలాగే ఉంటుంది. సో ఈ థియరీని బేస్ చేసుకొని ఇక్కడ మనం వాల్యూస్ని పెట్టుకున్నాం చూడండి. దెన్ థర్డ్ వన్, సో విత్ రెస్పెక్ట్ టు సి చేయాలి కదా, డెల్ ఎస్ బై డెల్ సి. సి పవర్ వెళ్తే ఏ స్క్వేర్ రూట్ బి బై సి క్యూబు, ఇటు వెళ్తే సి -3 అవుతుంది. సో అప్పుడు -3 ముందుకు వెళ్తుంది, ఏ స్క్వేర్ రూట్ బి. సో సి పవర్ n అంటే n-1 రావాలి, -3 -1 అంటే -4. సో అప్పుడు ఈ 4 అనేది మళ్ళీ కిందకు వస్తే -3 ఏ స్క్వేర్ బి బై సి పవర్ 4. సో -3 ఏ స్క్వేర్ బి బై సి పవర్ 4 ఇంటూ డెల్టా సి. సి వాల్యూకి ఎర్రర్ ఎంత 0.03 బై ఎస్ వాల్యూ పెట్టుకుంటాం. సో టర్మ్స్ క్యాన్సిల్ ఏమవుతున్నాయో చూడండి. ఏతో ఏ స్క్వేర్లో ఏ క్యాన్సిల్ అవుతుంది, రూట్ బి క్యాన్సిల్ అయిపోతుంది, సి క్యూబ్ క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలింది ఏంటి 2, 0.01 బై ఇక్కడ ఒక ఏ మిగిలింది. సో ఇక్కడ అదే వేస్తారు చూడండి, 2 0.01 బై ఏ. సో సేమ్ సెకండ్ స్టెప్లో ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, రూట్ బి రెండు డినామినేటర్లో ఉన్నాయి, సో క్యాన్సిల్ చేయలేం. అండ్ సి క్యూబ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో 0.02 బై 2 రూట్ బి ఉంటుంది, 0.02 బై 2b. ఓకే, రూట్ బి ఇంటూ రూట్ బి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, బి వస్తుంది. సేమ్ నెక్స్ట్ స్టెప్లో కూడా క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ని క్యాన్సిల్ చేసుకుంటే ఏ స్క్వేర్ క్యాన్సిల్, రూట్ బి క్యాన్సిల్, C4లో 1 టైం మిగులుతుంది ఇంకా. సో 0.03 బై 4. ఈ మైనస్ మోడ్లోకి వచ్చాక బయటకు వచ్చేసరికి ప్లస్ అయిపోతుంది. సో పెట్టాం. సో దీని వాల్యూ 2 ఇంటూ 0.01. ఏ వాల్యూ ఎంత ఇక్కడ నుంచి చూసుకోండి, ఏ వాల్యూ 6.54. సో 6.54 ఇక్కడ పెట్టుకుంటే ఈ ప్లేస్లో పెట్టుకుంటే క్యాల్కులేట్ చేసాక మనకి ఈ వాల్యూ వస్తుంది. అలాగే ఇక్కడ ఏం వస్తుందో క్యాల్కులేట్ చేసి మీరు వేయండి, ఇక్కడ ఏం వస్తుందో క్యాల్కులేట్ చేసి మీరు వేయండి. దెన్ ఈ 3 వాల్యూని కలిపితే మీకు వచ్చే ఆన్సర్ అరౌండ్ దిస్ అవుతుంది. సో ఈఆర్ ఈజ్ ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0.009931. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎందుకు పెట్టారు, ఓన్లీ ఈక్వల్ టు ఎందుకు పెట్టలేదంటే ఇక్కడ మన ఎర్రర్ పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు, మనకు తెలియదు. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పెట్టుకున్నారు, అంతే ఈ సమ్. థ్యాంక్ యూ.